హాయ్ అండి. సాటర్డే పూజ ఏ విధంగా జరిగిందనేది ఒక వ్లాగ్‌లో పెట్టాను. సో, చూసేయండి. ఫస్ట్ వచ్చేసి ఇల్లంతా దో చిమ్మేసుకున్నానండి. తర్వాత హ్మ్, మామూలుగా ఫ్రైడే అలా చేస్తాను. గడపలకి పసుపు, కుంకుమ పెట్టడం. ఫ్రైడే ఒక ఫంక్షన్‌కి వెళ్ళాల్సొచ్చి కుదరలేదని సాటర్డే చేస్తున్నాను. గడప అనేది గద లక్ష్మీదేవి అంటారంట గడపని. సో, మనం ఏంటంటే లక్ష్మీదేవిని ఎంత బాగా అలంకరిస్తే అంత మంచిగా జరుగుతుందని పెద్దలన్నారు. సో, అందుకని నేను గడపకి పసుపు పెట్టేసి కుంకుమను బియ్యపిండితో ఆ ముగ్గు అనేది పెట్టేసుకున్నాను. ఈ విధంగా పసుపు కుంకుమతో అలంకరించేసి బయట కూడా ముగ్గేసేసుకున్నానండి. తర్వాత ఇల్లంతా మాప్ పెట్టేసుకున్నాను. ఈలోపు ఇది ఆరిపోయేలోపు నేను వెళ్ళి స్నానం చేసేసి వద్దామని చెప్పేసి స్నానానికి వెళ్ళి వచ్చేసానండి. ఇంకా సాటర్డే కాబట్టి పూజ కంపల్సరీ. ఇంకా ఈరోజు స్పెషల్ అనేది చేద్దామని చెప్పేసి లంచ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ అవేనండి ఇంకా ఈరోజు. ఇంక అందుకని ఒక లాగ్లో మన శంకుచక్రనామంలో బియ్యం వేసాం కదా, అవి ఉన్నాయి కదా, ఆ వాటితో ప్రసాదం చేద్దామని చెప్పేసి అనుకున్నాను. చాలామంది అన్నారు వాటిని ప్రసాదం కింద పెట్టకూడదు, మామూలుగా చేసుకొని తినొచ్చని. సో, ఏమోలే అని ఇంక ప్రసాదం చేయడం అది మానేసేసి పులిహోర దద్దోజనం చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యానండి. ఇంకా దాంట్లో రైస్ వేసేసి పెట్టేసాను. తర్వాత అవి రైస్ అనేది ఉడికిపోయింది. ఇంకా నేను ఇవి నానబెట్టేసుకొని దాంట్లో పాలు, మనకు సరిపడా నీళ్ళు అనేది పెట్టేసుకొని ఉప్పు వేసేసి పొయ్యి మీద పెట్టేసాను. ఇది పొంగల్ అనేది ప్రసాదం కింద పెట్టట్లేదండి, మామూలుగా సాటర్డే కాబట్టి చేద్దామని చెప్పేసి చేసుకున్నాను. తర్వాత పులిహోరకి పోపు అనేది పెట్టేసుకున్నాను. ఈలోపు అన్నం చల్లారబెట్టేసుకున్నానండి. ఇంకా పోపు అనేది వేసేసుకున్నాక మనం ముందుగా చల్లారబెట్టుకున్న అన్నం ఉంది కదా, ఇక్కడ ఏంటంటే నేను నిమ్మకాయ పులిహోర చేస్తున్నానండి. మామూలుగా చింతపండు ఉంటే చింతపండే చేస్తాను మ్యాక్సిమం. అందులో పండగలప్పుడు కంపల్సరీ చింతపండే చేస్తానండి. మొత్తం అన్నం చల్లారాక పోపు అంతా దాంట్లో వేసేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత దద్దోజనం అన్నాను కదా, దానికి అన్నం కూడా పులిహోరతో పాటు పెట్టేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే అన్నం కొంచెం తీసుకొని పెరుగు కొంచెం పాలు అనేవి యాడ్ చేసి మొత్తం ఒకసారి కలిపేసి ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టాను. పెరుగు పాలు వేసాను కదా, కొంచెం పట్టిద్ది. కొంచెం గట్టిగా అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. ఇంకా సాల్ట్ అని యాడ్ చేసి పక్కన పెట్టాను. దానికి కూడా కొంచెం పోపు అనేది వేస్తున్నానండి. చాలామంది పోపు వేసుకోకుండా తింటారు. సో, పోపు వేస్తే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి నేను ఈ విధంగా పోపు అనేది పెట్టేసాను. తర్వాత ఇంకా పోపు రెడీ అయింది. తర్వాత దద్దోజనంలో వేసేసి కలిపేస్తున్నాను. ఇంకా దీంట్లో మనము ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనే ఉంటే ప్రోమోగ్రానేట్స్ యాడ్ చేస్తాను ఎప్పుడు, అవి లేవు. సో, అందుకని తర్వాత ఇక్కడ పొంగల్ వండేస్తున్నానండి. అది కూడా దాంట్లో కొంచెం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేద్దామని చెప్పి ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏంటి అవి యాడ్ చేద్దామని చెప్పి తీసాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని ఫ్రై, ఇంకా బెల్లం అనేది వేసేసుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకొని అదే ఆవిరికి కరిగిపోద్దండి బెల్లము. సో, ఇంకా కొంచెం యాలకుల పొడి అన్నీ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టేసాను. ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ వేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసి పొంగల్ రెడీ అయిందండి. తర్వాత నేను ఇంకా పూజకి అన్నీ సిద్ధం చేసి పెట్టేశాను. కళ్ళకు పసుపు పూసేసుకొని పూజ గదిలోకి వెళ్ళడానికి. ఇంకా ప్రసాదాలు చేశాను అన్నాను కదా, పులిహోర దద్దోజనం, అవి కూడా ఒక నైవేద్యం పెట్టడానికి బౌల్స్లోకి తీసేసుకొని ఇంక వెళ్ళిపోయి పూజ అనేది చేశానండి. అంతే, సాటర్డే ఏదో ఒక ప్రసాదం అనేది చేస్తాను. ఇంకా ఇవి చేశాక పూజ అనేది కంప్లీట్ చేసేసుకొని వచ్చానండి. అంతే అండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.